హాయ్, వండర్ గార్డెన్కి వెల్కమ్ అండి. ఈరోజైతే మిద్దె తోటలో టమాటాలు హార్వెస్ట్ చేయడానికి వస్తానండి. చూద్దాం రండి. టమాటాస్ అయితే నాకు బంచులుగా వచ్చాయండి. బాగా విపరీతమైన కాపు కాసాయండి. చెప్పాను కదండి, వెజిటబుల్ నర్సరీ నుంచి నారు తెచ్చుకుంటానని. ఇవన్నీ కూడాను నాటు టమాటాలు అండి. విరక్కాసాయండి ఒక రకంగా చెప్పాలంటే. ఓవరాల్గా నేను 12 to 15 kgs వరకు క్రాప్ అయితే తీసుకున్నానండి. చాలా కొద్దిగా ఇంట్లో వాడుకోవడం, మిగిలినవన్నీ ఫ్రెండ్స్కి ఇచ్చేయడం అండి. డే బై డే కూడా నాకు 2 kgs వరకు హార్వెస్ట్ వచ్చేదండి. బాగా ఎక్కువగా వచ్చేయండి. మనకేంటంటే టమాటోస్ ఇంట్లో బాగా అవసరం కదండి, అందుకే కొంచెం ఎక్కువ పెట్టుకున్నానండి. ఒక 20 మొక్కల వరకు పెట్టుకున్నానండి. ఇదేంటంటే ఈ మొక్కలు పూత వచ్చినప్పుడే మళ్ళీ వేరే నారు వేసేసుకుంటే అండి, మనకి ఈ క్రాప్ అయిపోయేలోగా అవి మళ్ళీ కాపుకి వచ్చేస్తాయండి. దానివల్ల ఏంటంటే కంటిన్యూస్గా టమాటోస్ మనకి వస్తూనే ఉంటాయి, హార్వెస్ట్ చేసుకోవచ్చండి. వీటికి నేను ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటానండి. లిక్విడ్ అంటే మస్టర్డ్ కేకు, గ్రౌండ్నట్ కేకు 24 hours 2 days వరకు వాటిని నానబెట్టేసి 1:10 రేషియోలో లిక్విడ్ ఇస్తుంటానండి. మస్టర్డ్ కేక్ అయితే మాత్రం విపరీతంగా పూత వచ్చేస్తుందండి, పిందె వస్తుంది, పూత నిలబడుతుంది, బాగా వస్తాయండి. కిచెన్ వేస్ట్ కూడా వేస్తుంటాను, కంపోస్ట్ వేస్తుంటాను. మనం ఇస్తేనే కదండి అవి ఇచ్చేది మనకి. చాలా బాగా కాస్తాయండి. ఇవన్నీ కూడా నాటు టమాటాస్, చాలా టేస్టీగా ఉంటాయి. సైజు కూడా చాలా పెద్దగా వచ్చాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.